కానీ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు పెద్ద పెద్ద ఉగ్రవాదులు అందరూ కూడా మట్టుగట్టించినటువంటి గొప్ప చరిత్ర ఇప్పుడు భారత్కు ఉన్నప్పటికీ కూడా ఇంకా మీరు అన్నట్టు క్యాన్సర్ లాగా అది ఇంకా పాకుతూనే ఉంటుంది. ఎక్కడో ఒక చిన్న కణమైనా ఉండిపోతుంది. వాళ్ళకు ఉండేటువంటి ప్రతీకార చర్యలో భాగంగా హైదరాబాద్ని ఫ్యూచర్లో టార్గెట్ చేసి ప్రతీకార చర్యలో భాగంగా ముందుకు నడిపించి ఇక్కడ ఏమన్నా విధ్వంసాలు సృష్టిస్తే ఫ్యూచర్లో ఏమవుతుంది అది ఎవరికి తెలియదు అమ్మా. నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. కానీ ఇప్పుడు ప్రస్తుతం మూమెంట్ నేను చెప్పగలను. ప్రెజెంట్లో టోటల్ ముస్లిమ్స్ దే ఆర్ యునైటెడ్. అది అడ్వాంటేజ్ ఇండియాకి. పాకిస్తాన్ మొత్తం ముస్లిమ్స్ ఉన్న తర్వాత కూడా మన ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ టోటల్ విత్ ఇండియా. ఇది అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళు ఇన్నోసెంట్కి కొడుతున్నారు. ఇప్పుడు కాదు, ఒకటి కాదు, అక్షర్ధామ్ టెంపుల్ దగ్గర నుంచి, యూరి దగ్గర నుంచి, బాంబే బ్లాస్ట్ దగ్గర నుంచి, పుల్వామా కానీ పెహల్గాం కానీ అన్నీ చేసే లంగా దొంగ పనులు మొత్తం ముస్లిమ్స్కి రియలైజ్ అవుతుంది. ఎందుకంటే ఖురాన్లో రాసి లేదు. అది మాదత్వానికి సంపుతున్నారు. అది ఇస్లాం అగేన్స్ట్. ఖురాన్ ఏం చెప్తుంది? ఇస్లాం అంటే సాక్రిఫైస్, ఇస్లాం అంటే లవ్, ఇస్లాం అంటే బ్రదర్హుడ్, ఇస్లాం అంటే ఫర్గివ్నెస్, ఇస్లాం అంటే హ్యూమానిటీ. ఇట్లాంటి ఒక బుక్ మాది, ఇట్లాంటి ఒక మతం మాది. ఈ లంగన ఫాల్తున్న కొడుకులు చేసేది మేం బద్నామవుతున్నాం. 0.1% ఉన్నారు ఈ దొంగన కొడుకులు. 100 పేర్లు ముస్లిమ్స్ ఉన్నాయి. కానీ వాడు ముస్లిమ్స్ గారు. ఎందుకంటే ఇన్నోసెంట్కి సంపవద్దు, ఏం పని వాళ్ళకు. సో ఈ మాట మా అందరు ముస్లిమ్స్కి అర్థమైంది. దానికోసమే అడ్వాంటేజ్ నరేంద్ర మోదీ, అడ్వాంటేజ్ ఇండియా. ఇప్పుడు కావాలి అంటే ఎంత రెచ్చిపోతున్నారంటే ముస్లిమ్స్ కూడా వచ్చి పాకిస్తాన్ అగేన్స్ట్ నిలవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాణం పోతే పోని, మేం పోతాం, అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అట్లాంటి పేట్రియాటిజం ముస్లిం చూపిస్తున్నారు. సో సూపర్ సిచ్యువేషన్ ఉన్నది ఇది. ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరకదు. ఇట్లాంటి ఆపర్చునిటీకి మనం యూజ్ చేసుకోవాలి. ఈ లంగా ఫాల్తూ కంట్రీకి ఫినిష్ చేయాలి.